హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సౌండ్స్ నేర్చుకున్నాం కదా. ఈ క్లాస్లో గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 సౌండ్స్ అనేవి నేర్చుకుందాం. గ్రూప్ 3లో ఉండే లెటర్స్, వాటి యొక్క సౌండ్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ లెటర్ జీ. జీ యొక్క సౌండ్ గ గ గ. ఫర్ ఎగ్జాంపుల్ గన్. గన్ అనే వర్డ్లో జీకి మనం గ అనే సౌండ్ చేసాం. నెక్స్ట్ లెటర్ ఓ. ఓ యొక్క సౌండ్ ఏంటంటే ఆ ఆ. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్. ఆన్ అనే వర్డ్లో మనం ఓకి ఏ సౌండ్ చేసాం? ఆ అనే సౌండ్ చేసాం. నెక్స్ట్ లెటర్ యు. యు యొక్క సౌండ్ ఏంటంటే అ ఆ. ఫర్ ఎగ్జాంపుల్ అంబ్రెల్లా. అంబ్రెల్లా అనే వర్డ్లో యూకి మనం అ అనే సౌండ్ చేస్తున్నాం. నెక్స్ట్ లెటర్ ఎల్. ఎల్ యొక్క సౌండ్ ల్ ల్. ఫర్ ఎగ్జాంపుల్ లాలీపాప్. లాలీపాప్ అనే వర్డ్లో ఎల్కి మనం ల్ అనే సౌండ్ చేస్తున్నాం. నెక్స్ట్ లెటర్ ఎఫ్. ఎఫ్ యొక్క సౌండ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిష్. ఫిష్ అనే వర్డ్లో ఎఫ్కి మనం అనే సౌండ్ని ఇస్తున్నాం. నెక్స్ట్ లెటర్ బి. బి యొక్క సౌండ్ బ బ. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్. బ్యాట్ అనే వర్డ్లో బికి మనం బ అనే సౌండ్ చేస్తున్నాం. సో ఇవి గ్రూప్ 3 సౌండ్స్. నెక్స్ట్ గ్రూప్ 4లో ఏ లెటర్స్ ఉంటాయి, వాటికి ఏ సౌండ్ చేస్తామో ఇప్పుడు నేర్చుకుందాం. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను, మనకి సింగిల్ లెటర్ సౌండ్స్ కాకుండా 2 లెటర్స్ కలిపి ఒకే సౌండ్ చేసేవి కూడా ఉన్నాయని. సో ఇప్పుడు 2 లెటర్స్ కలిపి ఒకటే సౌండ్ చేసిన వాటిని డైగ్రాఫ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ 4లో ఫస్ట్ సౌండ్ ఏంటంటే ఏఐ. ఏఐ యొక్క సౌండ్ మనం నేర్చుకుంటాం. అంటే ఏదైనా వర్డ్లో ఏ అండ్ ఐ పక్క పక్కనే వచ్చినట్లయితే వాటి రెండిటికి కలిపి మనం ఒకటే సౌండ్ చేయాలి. ఇండివిజువల్ సౌండ్ అనేది చేయకూడదు, ఎందుకంటే అదొక డయాగ్రాఫ్ సౌండ్ కాబట్టి. సో ఏఐ కలిపి మనం ఒకటే సౌండ్గా పలకాలి. దాని సౌండ్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏఐ యొక్క సౌండ్ ఏ ఏ ఏ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్. ఎయిమ్. ఎయిమ్ అనే వర్డ్లో మనం ఏ ఐకి కలిపి ఏ అనే సౌండ్ చేస్తున్నాం కాబట్టి ఏ ఐ యొక్క సౌండ్ ఏ అని చెప్పాలి. నెక్స్ట్ లెటర్ జే. జే సౌండ్ జ జ. ఫర్ ఎగ్జాంపుల్ జెట్. జెట్ అనే వర్డ్లో మనం జేకి జ అనే సౌండ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకొక డైగ్రాఫ్ సౌండ్ ఇక్కడ మనం నేర్చుకుంటాం. అది కూడా 2 లెటర్స్ కలిపి ఒకటే సౌండ్ చేసేది. సో ఏదైనా వర్డ్లో ఓ అండ్ ఏ పక్క పక్కనే కనిపిస్తే ఆ రెండిటికి కలిపి ఒకటే సౌండ్ మనం చేయాలి. ఇండివిజువల్ సౌండ్ అనేది చేయకూడదు. సో ఓ ఏ సౌండ్ మనకి ఓ ఓ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ గోట్. గోట్. గోట్ అనే వర్డ్లో మనం ఓ ఏకి కలిపి ఓ అనే సౌండ్ చేస్తున్నాం. నెక్స్ట్ డయాగ్రాఫ్ సౌండ్ ఐఈ. ఐఈ కూడా ఏదైనా వర్డ్లో పక్క పక్కనే వస్తే మనం ఒకటే సౌండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పై. పై. పై అనే వర్డ్లో మనం ఐఈకి కలిపి ఒకటే సౌండ్ చేయాలి. దట్ ఈస్ ఐ. నెక్స్ట్ డయాగ్రాఫ్ సౌండ్ ఈఈ. 2 ఈలు కూడా ఏదైనా వర్డ్లో పక్క పక్కనే వస్తే దానికి కూడా మనం సింగిల్ సౌండ్ మాత్రమే చేయాలి. దాని సౌండ్ ఏంటంటే ఈ ఈ. ఫర్ ఎగ్జాంపుల్ బీ. బీ. ఈ వర్డ్లో మనం ఈకి కలిపి ఒకటే సౌండ్ చేస్తున్నాం. నెక్స్ట్ మన డయాగ్రాఫ్ సౌండ్ ఓఆర్. సేమ్ వాటిలాగే దీనికి కూడా ఏదైనా వర్డ్లో ఓ అండ్ ఆర్ పక్క పక్కనే వస్తే మనం ఒకటే సౌండ్ చేయాలి. దాని సౌండ్ ఏంటంటే ఆర్ ఆర్.
ఫర్ ఎగ్జాంపుల్ హార్న్, హార్న్. ఈ హార్న్ అనే వర్డ్లో మనం ఓఆర్కి ఒకటే సౌండ్ చేస్తున్నాం, ఆర్ అనే సౌండ్ చేస్తున్నాం. కాబట్టి ఓఆర్ సౌండ్ మనకి ఆర్. సో ఇలాగే మనం సింగిల్ లెటర్ వర్డ్స్కి, 2 లెటర్ వర్డ్స్కి కూడా సౌండ్స్ అనేవి నేర్చుకుంటాం. సో ఇప్పటి వరకు నేర్చుకున్న సౌండ్స్తో ఇక్కడ కొన్ని పదాలు అనేవి బ్లెండింగ్ చేయడం నేను చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ వర్డ్లో ఉండే లెటర్స్ చదువుతాను, తర్వాత వాటి సౌండ్స్ చదువుతాను. ఇప్పుడు ఫస్ట్ వర్డ్లో ఉండే లెటర్స్ ఏంటి? జి, ఏ, ఎస్. ఇప్పుడు వాటి సౌండ్స్ని చెప్పాలి. గ్, ఆ, స్. ఇప్పుడు సౌండ్స్ని కలిపి బ్లెండింగ్ చేయాలి. గ్, ఆ, గ్యా, గ్యాస్, గ్యాస్. ఇలా ఒకదానికొకటి మనం సౌండ్ కలుపుకుంటూ బ్లెండింగ్ చేయాలి. నెక్స్ట్ వర్డ్ ప్, ఆ, పా, పాట్, పాట్. నెక్స్ట్ వర్డ్ స్, ఆ, స, సక్, సక్. నెక్స్ట్ వర్డ్ క్, ల్, క్ల్, క్ల్, ఆ, క్లా, క్లాప్, క్లాప్. నెక్స్ట్ వర్డ్ ఫ్, ల్, ఫ్ల్, ఫ్ల్, ఆ, ఫ్లా, ఫ్లాగ్, ఫ్లాగ్. ఇలా మనం ఎటువంటి వర్డ్నైనా సరే దాని సౌండ్తో బ్లెండ్ చేస్తూ ఈజీగా రీడ్ చేయొచ్చు. నెక్స్ట్ వర్డ్ బ్, ఏ, బె, బెస్, బెస్, బెస్ట్, బెస్ట్. నెక్స్ట్ వర్డ్ ర్, ఏ, రే, రే, రైన్. ఇలా మనం ఇక్కడ ఏ ఐకి మీరు గమనించినట్లయితే మనం ఒకటే సౌండ్ చేసాం, ఏ అనే సౌండ్ చేసాం. సో డయాగ్రాఫ్స్కి ఎక్కడ కనిపించినా సరే సింగిల్ సౌండ్ మాత్రమే చేయాలి. నెక్స్ట్ వర్డ్ జ, ఆ, జ, జగ్, జగ్. సో ఇలా అన్ని వర్డ్స్కి కూడా మనం సౌండ్స్తో కలిపి బ్లెండింగ్ చేస్తూ ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు కొన్ని ప్రాక్టీస్ వర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఏ ఏ సౌండ్స్ అయితే నేర్చుకున్నామో వాటిని ఉపయోగించి మాత్రమే ఈ వర్డ్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది. సో మీరు వీటిని ఈజీగా బ్లెండింగ్ కోసం మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టే ట్యూన్డ్.